హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. ఎందుకు వీడియో చేయలేదంటే మేము ఇల్లు కట్టించుకుంటున్నాము సొంతగా. ఆ ఇల్లు కట్టించుకోవటం వల్ల మేము వీడియో చేయటం కుదరలేదు నాకు. అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల ఎంతని పచ్చని పైర్లు పొలాలు ఉన్నాయో. ఇదే మా ఇల్లు, అందమైన బృందావనం, మై ప్యాలెస్. వడరాయుడు సిమెంట్ బిల్లల గది చూపించి మై ప్యాలెస్ బృందావనం అంటున్నాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? సామాన్య వ్యక్తికి, మిడిల్ క్లాస్ వాడికి ఇది బృందావనమే. కష్టపడి కట్టించుకునే వాడికి బృందావనమే, అంతకంటే ఎక్కువ. రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టించుకునే నా సొంత ఇల్లు ఇదే. ఇదే లోపల గది, ఇది బెడ్రూమ్. బాగుంది కదా, రంగులు అవి వేస్తే చాలా బాగుంటుంది. ఇదే బెడ్రూము. అక్కడక్కడ కబోర్డ్లు పెట్టించి వాల్ కేర్ పెడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది కదా. ఇది మా హాల్ అనమాట. ఇది హాల్ అంటే కొంచెం పెద్దది. బెడ్రూమ్ కంటే హాల్ పెద్దది. హాల్లో నుంచి కిచెన్, ఓపెన్ కిచెన్గా పెట్టాము దీన్ని మేము. ఓపెన్ కిచెన్ అనమాట. ఇది బాగుంటుందని పెట్టాము. అయినా అంతా పూర్తి అయిపోయిన తర్వాత చూస్తే బాగుంటుందేమో బహుశా. ఇది ఇక్కడ టీవీ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈ ఏరియాలో టీవీ పెట్టుకుంటాము చిన్నది. బయటకు వస్తే ఇది ఇలా ఓపెన్ ప్లేస్. కొంచెం పంచలాగా ఇచ్చాడు, అది కొద్దిగా ఇచ్చాడు మరి పంచలాగా. మరి మా మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చాడు. బాత్రూమ్ అయితే చాలా చిన్నది వచ్చింది. మెట్లు కూడా చాలా చిన్నవి వచ్చింది అనమాట. చాలా చిన్నవి మెట్లు. ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటారు, వేడి గాలిని బయటకు పోవడానికి అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇదే పైన చూస్తే ఇలా ఉంటది చూడండి. మా చుట్టుపక్కల ఉన్న ఇల్లు ఇవే. ఇలా చిన్న చిన్న ఇల్లులు మాయి. మా చిన్న పల్లెటూరు కాబట్టి అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లు అంటే ఇవి. అవన్నీ చాలా మంది పడేసుకొని ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్నారు. మాది కూడా అలాంటి ఇల్లే, చిన్నది. నేను కూడా పడేసుకొని ఇలా కొత్తగా నిర్మించుకున్నాను. ఇదిగో అది ఇగో ఎలా ఉంటాయి అన్నమాట. అలా ఉంటుంది. మాది తూర్పు ఫేసింగ్. చాలా బాగుంటుంది ఇల్లు. సరాసరి ఆ సూర్యకిరణాలు మా ఇంట్లో పడతాయి పొద్దున్నే. చాలా బాగుంటుంది మా ఇల్లు ఫ్రెండ్స్. ఈ స్థలం ఎవరిది అనుకుంటున్నారా? నాదే. ఇది కూడా నాదే. 2 సెంట్లు స్థలం ఉంది ఇక్కడ. ఇది మొత్తం నాదే. ఇది మొత్తం నాదే ఫ్రెండ్స్. ఈ స్థలం అంతా నాదే. చుట్టూరు భారీ కట్టించుకుంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఈ స్థలం మొత్తం నాదే. మా ఇంటి పక్కనే పచ్చని పైర్లు, పంటలు, వరిచేలు ఉంటాయి అన్నమాట. చాలా ఎండాకాలం చల్లటి వాతావరణం వస్తుంది. మాకు చల్లటి గాలి వేస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్రెష్ గాలి వచ్చింది అనమాట మాకు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట పరిస్థితి. నేను ఇప్పుడు దాకా వీడియోలు చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట. ఇల్లు పూర్తి కట్టించుకుంటున్నాం అనమాట. సో స్లాబ్కి 1,00,000-1,50,000 అయితే అని చెప్పి అంటున్నారు. ఈ నిదానంగా చూసుకొని ఆ అమౌంట్ మేము చూసుకొని స్లాబ్ వేస్తాను మంచి రోజు చూసుకొని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఈ ఛానల్ని మీరు చూసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మా వీడియో పూర్తిగా చూసినందుకు మీకు థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, మా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.